దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో యేసుక్రీస్తు ఆశీర్వాద మహోత్సవములకు నన్ను ప్రేమతో ఈ స్థలంలోనికి ఆహ్వానించిన దైవజనులు పెద్దవారు, ఈ ప్రాంతంలో దేవుని చేత బహుబలంగా వాడబడుతూ అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదిస్తున్న గొప్ప దైవజనులు మరి వై జోసెఫ్ అయ్య గారికి, అలాగే వారి కుమారులకి మరి కిరణ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సభకు విచ్చేసిన పెద్దలకు, చిన్నలకు, మరి ఆయా చోట్ల ఉండి వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసే అందరినీ ఆశీర్వదించును గాక. గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మరి దయచేసి నా వైపు చూస్తూ ఈ మాటలు వినాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా ఈ సాక్ష్యాన్ని వినాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఒకప్పుడు పూర్తిగా నేను చనిపోయిన వ్యక్తినండి. నా కొరకు రోడ్డు మీద పాడి కట్టబడింది, శ్మశానంలో గొయ్యి తవ్వబడింది, అలాగే శవ స్నానం చేయించడానికి బిందెలతో నీళ్లు సిద్ధపరిచారు. కాసేపటికి తీసుకెళ్ళి పాతి పెడదామన్న సమయంలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే ఆయన నోటి మాట ద్వారా చనిపోయిన వ్యక్తిని తిరిగి మరలా బ్రతికించారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఏ విధంగా జరిగిందో, ఏ రీతిగా జరిగిందో, ఆ మహాప్రభు నా జీవితంలో ఎటువంటి కార్యాన్ని జరిగించారో ఈ పూట సంపూర్ణంగా మీ ఎదుట ఈ సాక్ష్యాన్ని పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాట దేవుని యొక్క వాక్యం చదువుకుందామండి. 103వ కీర్తన 4వ చరణం. 103వ కీర్తన 4వ చరణం చదువుదామండి గట్టిగా బిగ్గరగా. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఈ మాట నా జీవితంలో ఏం జరిగించిందో దయచేసి త్వరగా నా వైపు చూస్తూ జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. మాది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసురం మండలం రాయికుదురు అనే గ్రామం అండి. ఆ గ్రామంలో మా తల్లిదండ్రులకు మేము 5గురు సంతానం. 5 కూడా మగపిల్లలమే, ఆడపిల్లలు లేరు. మా నాన్నగారు, మా అమ్మగారు చేసే వృత్తి లేకపోతే పని ఏంటంటే మగ్గం నేస్తూ ఉండేవారు, నేత నేస్తూ ఉండేవారు. మనకు కులాలతో పని లేదు, కానీ మీకు అర్థం అవడం కోసం కాస్తంత ఈ మాటలు వినడం కోసం చెప్తున్నాను. ఈ మాట, నేను పద్మశాలి కులానికి చెందినవాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాదాపుగా మా నాన్నగారు, మా అమ్మగారు, మా తాతయ్య గారు అందరూ కూడా నేత పని మీద ఆధారపడి ఆ పనినే చేసుకుంటూ బ్రతికేవారు. కనుక ఆ దినాల్లో ఈ నేత కార్మికులు అనబడిన వారికి సరైన డబ్బులు ఉండేవి కాదు. ఎందుకంటే 9 చీరలు నేయడానికి 14 రోజులు పట్టేది. ఈ 14 రోజులు అయిపోయిన తర్వాత డబ్బులు ఎంత వచ్చాయంటే 250 రూపాయలు వచ్చాయి. ఈ 250 రూపాయలతో కుటుంబం గడవటం చాలా కష్టంగా ఉండేది. ప్రియులారా, భయంకరమైన కరువు మమ్మల్ని ఏలుబడి చేస్తూ ఉండేది. కేవలం వారానికి ఒక పూట భోజనం చేస్తే మిగతా పూటలన్నీ కూడా పస్తులు ఉండేవాళ్ళం. ప్రియులారా, మా మేనత్త రైస్ మిల్లో పనిచేసేది. ఆవిడ వస్తూ నూకలను తీసుకొచ్చి ప్రియులారా మా అమ్మకి ఇస్తే మా అమ్మ ఉప్పేసి ఉడకబెట్టి ఇది ఉప్మారా అంటే నిజమే కావాలని చెప్పి అది తిని ఆ విధంగా మా జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండేవాళ్ళం. ఈ మాదిరిగా మా రోజులు, మా పరిస్థితులు కొనసాగుతున్న సందర్భంలో మా జీవితంలో ఎప్పుడైనా సంతోషపడిన సందర్భాలు ఉన్నాయనంటే కనుక ఈ పండుగలు వచ్చినప్పుడు మేము చాలా సంతోషపడేవాళ్ళం. కారణం ఏంటంటే ఈ నేత నేర్పించుకునే సావుకారులు అనబడిన వారు కాస్తంత డబ్బులు ఎక్కువ ఇచ్చేవారు. ఆ డబ్బులతో మా ఇంట్లో పిండి వంటలు చేసేవారు. ప్రియులరా, ఆ సమయంలో మేము అనుకునేవాళ్ళం ఇలాగే ఉంటే బాగుండు అనుకునేవాళ్ళం. ప్రియులరా, మా మగ్గాన్ని అంత ఇప్పేవాళ్ళం, కాళ్ళలోకి పట్టుకెళ్ళేవాళ్ళం, శుభ్రంగా కడిగేవాళ్ళం. ఒక మూలను పెట్టి నానా రకాలుగా అలంకరించి నీవే మా దేవుడు అని ఆ మగ్గాన్ని ఆరాధించేవాళ్ళం. మగ్గాన్ని ఆరాధించిన నాళ్ళు బ్రతుకులు బాగుపడలేదు, జీవితాలు బాగుపడలేదు, పరిస్థితులు అలాగే కొనసాగించబడతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మా జీవితంలో మా నాన్నగారు మమ్మల్ని పెంచడం కోసం చాలా కష్టపడేవారు. మా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో దగ్గులూరు అనే ఒక ఊరు ఉంది. అది భీమవరానికి, పాలకొల్లుకి మయంగా ఉంటుంది. అక్కడ ఈ నేతకి నూలుకి రంగులు అద్దడం అనే పని నేర్పిస్తున్నారంటే మా ఊరు నుంచి ఒక 10 మంది వెళ్ళారు. ఆ 10 మందిలో మా నాన్నగారు కూడా వెళ్ళారు. 10 రోజులు అక్కడ పని అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఇంటికి వచ్చేస్తూ ఉంటే ఆ యజమాని గారు మా నాన్నగారిని పిలిచి 300 రూపాయలు చేతిలో పెట్టారు. మా నాన్నగారు ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తూ ఉన్నారు. ఏ బాబా అలా చూస్తున్నామంటే, అదేనండి ఈ 300 రూపాయలు ఈ 10 రోజులు పనిచేసినందుకు ఇచ్చారా అంటే, లేదు రోజుకు 300 రూపాయలు ఇస్తాను, నువ్వు బాగా కష్టపడితే ఇంకెక్కువ డబ్బులు ఇస్తానని చెప్పారు. ఆ మాటలకి మా నాన్నగారు ఆనందానికి అవధులు లేవండి. కారణం ఏంటంటే ఆ రోజుల్లో కూలి పని ఎంతంటే 30 రూపాయలు, ఇంకెక్కువ అంటే 50 రూపాయలు ఉండేది. కానీ అన్ని 300 రూపాయలు చేతిలో పడగానే
చాలా సంబరపడిపోతూ ఆనందపడతారు. శనివారం అండి పాలకొల్లో మార్కెట్ జరుగుతుంది. నేరుగా మార్కెట్కి వచ్చి ఒక సంచి నిండా రైస్ తీసుకొని మరొక సంచి నిండా కాయగూరలు సరుకులు తీసుకొని పిల్లల సాయంత్రం 5 ఆ టైం వస్తూ ఉంది. అంత దూరంలో కనబడుతూ ఉన్నారు. మా అమ్మగారు చూస్తూ ఉన్నారు. మా నాన్నగారిని చూడగానే మా అమ్మ ఏడుస్తూ ఉంది. దగ్గరికి వచ్చిన తర్వాత అడుగుతున్నారు, ఎందుకు లక్ష్మి ఏడుస్తున్నా, ఏం జరిగిందని అంటే మా అమ్మ చెప్తా ఉంది, ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని కానీ నేను చూస్తానని కానీ ఎప్పుడు అనుకోలేదండి అని చెప్తా ఉంది. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మా అమ్మగారు మా చేతికి ₹10 ఇచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళి మంచుని పట్టరా, కారం పట్టరా, ఉప్పు పట్టరా అంటే ఆ కొట్టు వాళ్ళు ప్రియులరా ఆ డబ్బులు మా మొఖాన్ని వేసి కొట్టేవారు. ఏమొస్తాయి వీటికి అని చెప్పి ఎంత వస్తే అంత ఇవ్వండి అని బతిమాలుకుని తెచ్చుకున్న సందర్భాలే తప్ప ఏనాడు కూడా మంచిగా తీసుకొచ్చిన పరిస్థితులు మా జీవితంలో లేవు. కాబట్టి ఆ రోజున అంత రీతిగా తీసుకురావడం, అంత సమృద్ధిగా తీసుకురావడం మా జీవితంలో మాకు చాలా సంతోషం అనిపించింది. ఆ రాత్రి మంచి వంట చేశారు. 5గురిని లైన్గా కూర్చోబెట్టి చక్కగా భోజనం పెడుతూ మా అమ్మ చెప్తుందరే, నిన్న మొన్నటి వరకు నూకలతోనే మీ కడుపు నింపుకున్నారు, కానీ ఈ పూట మంచి భోజనం దొరికింది కనుక చాలా శ్రద్ధగా తినాలరా, ఒక్క మెతుకు కూడా వదలకూడదని అంటుంటే ఒక పక్క కన్నీళ్ళే మాకు ఆ అన్నంలో పడతా ఉన్నాయి. కారణం ఏంటంటే నిన్న నూకలు అన్నమే తిన్నాం, మొన్న నూకలు అన్నమే తిన్నాం, కానీ ఈ పూట మనకి సమృద్ధిగా దొరికింది, ఇలాగే ఉంటే బాగుండు, ఇలాగే జరిగితే బాగుండు అనుకుంటూ ఓ పక్క ఏడుస్తుంటే ఆ కన్నీళ్ళే అన్నంలో పడితే వాటిని ముద్దలుగా చేస్తూ తింటూ దాదాపుగా ప్రియులరా ఆ రోజులు చాలా సంతోషంగా ఆనందంగా గడిపాయి. ఇలాగే ఉంటే బాగుండు అనుకున్నాం, కానీ ఆ ఆనందము ఆ సంతోషం ఎన్ని రోజులు ఉందంటే కేవలం 3 నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. కారణం ఏంటంటే మా నాన్నగారితో పాటు తమ్ముడుగురు పనికి వెళ్ళేవారు. పని అయిపోయిన తర్వాత వారు ఇంటికి వస్తూ మా ఊరు రావాలంటే లంకల కోడేరని ఒక సెంటర్ ఉంటుందండి. ఆ సెంటర్లో ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులు ఉన్నాయి, కానీ అప్పట్లో సారా దుకాణాలు ఉండే, నాటు సారా తీసి అమ్మేవారు అనమాట. ఈ తమ్ముడుగురు కూడా ఆ సారా దుకాణంలోకి వెళ్ళి త్రాగుతుంటే మా నాన్నగారు బయట కూర్చునేవారు. ఒక రోజున అన్నారు, నువ్వు బయట కూర్చోవడం ఎందుకు, మాతో పాటు లోపల రమ్మని చెప్పి నెమ్మదిగా ప్రియులరా వారు త్రాగుతుంటే మా నాన్నగారు చూస్తున్నారని చెప్పి నెమ్మదిగా ఆ త్రాగుని మా నాన్నగారికి అలవాటు చేయడం ప్రారంభించారు. వారు కొద్దో గొప్ప త్రాగి ఇంటికి వచ్చి భార్య బిడ్డలతో బాగానే ఉండేవారు, కానీ మా నాన్నగారు విపరీతంగా త్రాగుతూ ఆయన చేతిలో ఉన్న డబ్బులన్నీ అక్కడే చెల్లాచెదురుగా జల్లేసి అక్కడ ఉన్న వారందరికీ కూడా త్రాగుడు పోయిపిస్తూ ప్రియులరా అతి కొద్ది రోజుల్లోనే వేరే త్రాగుబోతుగా మా నాన్నగారు మారిపోయారు. మా నాన్నగారికి ఒక సైకిల్ ఉండేదండి, మాత్రం వెడల్పున బల్ల సైకిలు. ఆ సైకిల్ త్రొక్కుంటూ మా ఊరు రావాలంటే లంకల కోడేరు సెంటర్ రైల్వే ట్రాక్ దాటి రావాలన్నమాట. ఆ ట్రాక్ దాటిన తర్వాత ఆ డొంకల్లో పడిపోతే రాయకుదురు నుంచి పాలకొల్లు, పాలకొల్లు నుంచి రాయకుదురు వెళ్ళి వచ్చేవారు ఎవరు ఉంటే అది మాకు తెలిసిన వారు ఉంటే వారు చెప్పేవారు, పలానా చోట మీ తమ్ముడు పడిపోయాడు. మా మేనత్ చెప్తే మా మేనత్ మాకు చెప్పేది 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి పడిపోయిన బల సైకిల్ లెగ తీసుకుని వాళ్ళు వీళ్ళ సాయం పట్టుకొని ముందు మాత్రమే ఆ బలమే పడుకోబెట్టి తల చేత్తో పట్టుకొని ఒక దిక్కు మొక్కు లేని అనాథ శవనాలు తీసుకొస్తారో అలా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఇంటికి తీసుకొచ్చి నూతికాడ కూర్చోబెట్టి బింది మీద బింది నీళ్లు పోసి మత్తు దిగేదాకా నీళ్లు పోసి మత్తు దిగిన తర్వాత తల్లలుగురం కూర్చొని ఏడ్చేవాళ్ళం. నాన్న నిన్నటిదాకా డబ్బులు లేవని ఏడ్చాం, నిన్నటిదాకా ఆకలిని ఏడ్చాం, ఈ పూట ₹4 తీసుకొస్తున్నాం, కడుపు నిండా అన్నం తింటున్నాం, ఇదేంటి పరిస్థితి నాన్న అంటే మా నాన్నగారు మన ఎత్తిమే చెప్పేవారు, ఇంకెప్పుడు త్రాగని ఇదే చివరి రోజు అనేవారు. కానీ సాయంత్రానికి త్రాగుడికి వెళ్ళిపోతూ ఉండేవారు. పిల్లలు ఇలాంటి భయంకరమైన పరిస్థితి మా కుటుంబంలో ఏర్పరచబడింది. అదే సమయంలో గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రేమించి 3 సెంట్లు స్థలం ఇచ్చారు. చుట్టూ వాళ్ళు ఫౌండేషన్ వేశారు. పిల్లరా కొన్ని గోళ్ళ కట్టుకోమని చెప్పి డబ్బులు ఇస్తే ఆ డబ్బులను కూడా మా నాన్నగారు త్రాగుడికే ఉపయోగించేశారు. ఇక మా నాయనమ్మగారు అమ్మగారు ఇక చేసేదేమీ లేక తాటాకులతో ఇల్లు కట్టారు. అది ఎలా ఉండేదంటే ఎండ కాస్తే లోపలంతా ఎండే ఉండేది, వాన కురిస్తే లోపలంతా వర్షమే ఉండేది. అర్ధరాత్రి అపరాత్రి వర్షం వస్తే మా అమ్మగారు మమ్మల్ని అందరినీ ఒక మూలగా చేర్చి తాను మాత్రం వర్షం తడుస్తూ కోడి తన పిల్లల్ని ఏ రీతిగా రెక్కల కింద భద్రపరుస్తుందో అలాగుని మమ్మల్ని భద్రపరుచుకుంటూ వస్తూ ఉండేది. ఈ మాదిరిగా మా రోజులు గడుస్తూ ఉన్నాయి, మా దినాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. మా ఊర్లో చేనేత కార్మిక సొసైటీ అని ఒకటి ఉందండి, ఇప్పటికే ఉంది. అక్కడ కొంతమంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉండేవారు. వారు మా ఇంటికి వచ్చారు. మా వాతావరణం అంతా చూసి వీడు చూస్తే త్రాగుబోతు అయిపోయాడు, పిల్లల్ని చూస్తే చెట్టుకొకరిని పుట్టుకొకరిని వదిలేశాడు, మనమే ఏదో ఒకటి చేద్దామని చెప్పి వాళ్లే సందాలు పోజేసుకుని గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్ రప్పించి గోళ్ళ కట్టడం ప్రారంభించారు. గోళ్ళ పూర్తయిపోయి పైన వాసాలు వేశారు. బంగాళా పెంకి రప్పించి గుమ్మాలో పెట్టి మా నాన్నగారిని పిలిచి అన్నారు, సత్యనారాయణ నీకేమాత్రం కొంచెమైనా సిగ్గు అనేది ఉంటే కనుక ఈ బంగాళా పెంకిని వేయించి గృహప్రవేశం చేయరా, ఎందుకు నీ ఇష్టానుసారంగా త్రాగి భయంకరంగా బ్రతుకుతావంటే మా నాన్నగారికి చాలా బాధ కలిగిందండి. మాదొక కాలనీ అనమాట. ప్రతి ఇంటికి వెళ్ళి మా నాన్నగారు అప్పు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ కప్పునేసి ఆయన ₹1000 అడిగాడు.
ఎక్కడికి వెళ్ళినా కూడా రూపాయి అప్పు పుట్టట్లేదు. ప్రతి ఒక్కరు కూడా పొమ్మనేవారు తప్ప కనీసం రూపాయి ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. మా కాలనీ అంత తిరిగాడు, ఎక్కడ డబ్బులు పుట్టలేదు. మా ఊర్లో ప్రియులరా సుబ్బారాయుడు గారని ఒక 10 ఎకరాల పొలం కలిగిన ఒక ఆసాం ఉన్నారండి. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా 1000 రూపాయలు ఇస్తారా, మీ బాకీ వెంటనే తీర్చేస్తానంటే ఆయన అన్నారు, ఏం తీసుకొచ్చావు, బంగారం తీసుకొచ్చావా, కాగితం తీసుకొచ్చావా అని అడుగుతూ ఉన్నారు. అవుంటే ఎక్కడి దాకా ఎందుకు వస్తానండి, మీరు ఇస్తే ఊరకనే ఇచ్చినట్టు అని అడుగుతూ ఉంటుంటే ఆయన అన్నారు, ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టుకోకుండా డబ్బులు ఇవ్వడం జరగదు, వెళ్ళిపోమని చెప్పారు. సాయంత్రం వరకు మా నాన్నగారు అరుగు మీద కూర్చున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆయన పొలం వెళ్ళడానికి అడుగు బయటెడితే మా నాన్నగారు ఆయన కాళ్ళు పట్టుకుని, అయ్యా మీరు తప్ప వేరే ఆధారం లేదండి మాకు, కాస్తంత దయచేసి పెద్ద మనసు చేసుకుని 1000 రూపాయలు ఇవ్వండి బాబు అని బతిమాలుతూ ఉంటుంటే మా నాన్నగారిని ఇలా పైకి లెగదీసి అంటున్నారు, నీ దగ్గర నిజంగా ఏమైనా తాకట్టు పెట్టడానికి లేవా అని అడిగితే, నిన్న కాక మొన్నేనండి నా త్రాగుడికి నా భార్య మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టేశానండి, కాబట్టి ఏమీ లేవండి అని చెప్తా ఉన్నారు. అలా చెప్పినప్పుడు ఆయన అడుగుతూ ఉన్నారు, నీకు ఎంతమంది కొడుకులనని. మా నాన్నగారు చెప్పారు, నాకు 5 కొడుకులండి. సరే ఒక పని చేయి, నీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా దగ్గర తాకట్టు పెట్టు అని అనగానే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నాన్నగారు పరుగుని ఇంటికి వచ్చారు. అప్పటి వరకు మా నాన్నగారికి ఏం తెలుసు అంటే ఏదో వస్తువులను తాకట్టు పెట్టడం వచ్చు, కానీ ఆయన ఇచ్చిన ఆలోచన ఏంటంటే మనుషులను కూడా తాకట్టు పెట్టవచ్చు అనే ఆలోచన ఇచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు చేయబట్టుకుని బరబర ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నావు నన్ను అడుగుతుంటే కనీసం మాట కూడా సమాధానం చెప్పలేదు. తీసుకెళ్ళి ఆ సుబ్బారెడ్డి గారికి అప్పగించారు. ఆయన వెంటనే డబ్బులు ఇచ్చారు. ఎందుకు డబ్బులు ఇచ్చారు ఈ అబ్బాయికి తెలియదు, ఎందుకు తీసుకొచ్చారో కూడా తెలియదు. మా ఊర్లోనండి మండువా లోగులిల్లని మయంగా ఖాళీ ఉండి చుట్టూ 14 గదులు ఉంటాయి. ప్రియులరా, బంగారం తాకట్టు పెడితే బీరువాలో పెడతారు, ఏదైనా వస్తువు తాకట్టు పెడితే ప్రియులరా ఏ పరుపు కిందో లేకపోతే ఏ కాగితం అయితే పరుపు కింద పెడతారు. కానీ మనిషిని ఏం చేస్తారంటే ఇంట్లో పని మనిషిగా ఉపయోగిస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు లేపేవారు, ప్రతి గది తడిగొట్టు పెట్టడమని చెప్పేవారు, అంట్లు తోమని చెప్పేవారు, బట్టలు ఉతకమని చెప్పేవారు. ఇవేమీ చేత కాకపోతే కొట్టేవారు, తిట్టేవారు. పోన్లే కష్టపడి పనిచేస్తే కడుపై నిండుతుందేమని కష్టపడి పనిచేస్తుంటే ఉదయం మిగిలింది రాత్రి పెట్టేవారు, రాత్రి మిగిలింది మరుసటి రోజు పెట్టేవారు. ఇలాగనే రోజులు గడుస్తూ ఉన్నాయి ప్రియులరా. ఇలాగే ఎండాకాలం వచ్చిందండి. ఎండాకాలంలో మామిడి పళ్ళు సీజన్ కదా, ఒక డజను మామిడికాయలు తెచ్చుకుని డైనింగ్ టేబుల్ పెట్టుకున్నారు. ఈ అబ్బాయి ఆ మామిడికాయలను చూస్తున్నాడు. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి మామిడికాయలను చూడటమే తప్ప ఏనాడు కూడా తినేరగడు. ఎందుకంటే తెచ్చిన పరిస్థితులు ఇంట్లో లేవు కనుక ఒక మామిడికాయ ఇస్తారు, చాలా జాగ్రత్తగా తినాలి. చిన్నప్పటి నుంచి కూడా నా జీవితంలో మామిడికాయ తినలేదని ఆ తలుపు పక్కన నిలబడి ఎప్పుడు ఇస్తారన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. వారు ఒక్కొక్కటి కట్ చేసి తిన్నారు తప్ప మామిడికాయ కాదు కదా, మామిడికాయ మొక్క కూడా పెట్టలేదు. ఏడుస్తూలా నిలబడ్డాడు. ఒరేలా రారని దగ్గర పిలిచి వారు తిని పడవేసిన ఎంగిలి తొక్కలు టెంకలన్నీ ఒక ప్లేట్లో వేసి దీన్ని శుభ్రం చేసుకురా అంటే ఆ ప్లేట్ తీసుకుని వెనక భాగంలోకి వెళ్ళి ఎక్కెక్కిపడి ఏడుస్తూ కనీసం ఒక మామిడికాయ తినడానికి కూడా నోచుకోలేని ఇంత దౌర్భాగ్యమైన బ్రతుకాన్ని బాధపడుతూ వారు తిని పడవేసిన ఎంగిలి తొక్కలు ఏవైతే ఉంటాయో అవి తింటూ ప్రియులరా, ఈ పూటకు ఒక మామిడికాయని రుచి చూడగలిగాను అని సంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే ఆ వ్యక్తిని. ప్రియులరా, మా నాన్నగారు ప్రియులర విపరీతమైన త్రాగుడికి అలవాటు పడిపోయి మా కుటుంబ పరిస్థితులు ఏమైపోతున్నాయో, మా జీవితం ఎలా ఏమైపోతుందో పట్టించుకున్నంత భయానకమైన పరిస్థితుల్లో నన్ను 1000 రూపాయలకి మా ఊర్లో ఆయన దగ్గర తాకట్టు పెట్టడం జరిగింది. అయితే ప్రియులరా, మా పరిస్థితులు మా జీవితంలో ప్రియులరా అక్కడ ఎలా ఉంటుందనంటే సంవత్సరానికి ఒకసారి చాలా పెద్ద పండుగ జరుగుతుంది. అది జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న పని మనుషులను కానీ పాలేర్లు కానీ ఇంటికి పంపించేస్తారు. ఆ రోజు నన్ను కూడా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు బాబు అన్నారు. చాలా సంతోషం అయిపోయింది. సాయంత్రం 7 అవుతూ ఉంది. 2 జతల బట్టలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. ఒక జత బట్టలు కట్టుకోమన్నారు, మరొక జత బట్టలు సంచిలో పెట్టుకోమన్నారు. పిల్లలు ఈ కొత్త బట్టలు చూడగానే సంవత్సరం పడిన కష్టాన్ని మర్చిపోయాను. కారణం ఏంటంటే మేము బట్టలు నేసేవాళ్ళమే ప్రియులరా, తాణులు నేసేవాళ్ళం, చీరలు నేసేవాళ్ళం, అలాగే ప్రియులరా ఇంకా మరి లుంగీలు నేసేవాళ్ళం, చాలా నేసేవాళ్ళం. మరి మా అదృష్టం ఏంటి తెలిసేది కాదు. అందులోంచి ఒక ముక్క కట్ చేయించుకొని చొక్కా కుట్టించుకోవటం ఎరగం. ఎప్పుడూ కూడా చీరల్లో ఒక చీర మా అమ్మగారు ధరించడం ఎప్పుడు చూడలేదు. ప్రియులరా, అటువంటి పరిస్థితిలో ఆ రోజు 2 జతల బట్టలు చూడగానే చాలా సంతోషం అయిపోయింది. ఒక జత బట్టలు సంచిలో పెట్టారు, మరొక జత బట్టలు కట్టుకోమన్నారు. 30 రూపాయలు జేబులో పెట్టి ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. ఇలాగే రోడ్డు ఉంది, సాయంత్రం 7:30 టైం అవుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. సెంటర్ జైల్లో ఉన్న వ్యక్తి విడుదలైనప్పుడు ఎటువంటి సంతోషం ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆ రోజు ఆ ఇంట్లోంచి బయటకు వస్తూ ఉంటుంటే ఇంటికి వెళ్ళిపోబోతున్నాను, మా అమ్మని చూడబోతున్నాను, మా తమ్ముళ్ళని చూడబోతున్నాను, చాలా సంతోషంతో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ఇంట్లోంచి బయటకు వస్తూ ఉన్నాను. అలా బయటకు వస్తున్న సమయంలో నా ఎదురుగుండా లైటింగ్ కనబడతా ఉంది, ఖర్జూర పండు కనబడతా ఉంది, ఆ బుడగలు అమ్ముతూ ఉన్నారు. 30 రూపాయలు జేబులో ఉన్నాయి, 30 ఆలోచనలు మధ్యలో ఉన్నాయి. మా అమ్మకి ఏం తీసుకెళ్ళాలి, తమ్ముళ్ళకి ఏం తీసుకెళ్ళాలని
ఆలోచించుకుంటూ అడుగులు ముందుకేస్తూ ఉన్నాను. కాస్త దూరం వెళ్ళేటప్పటికీ నా ముందుకి ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డారు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్నగారే. నాన్న నా కోసమే వచ్చావా, నన్ను తీసుకెళ్తాకు వచ్చావా అని చాలా సంతోషపడుతూ ఆనందపడుతూ దగ్గరికి వెళ్ళి మా నాన్నగారిని గట్టిగా పట్టుకున్నానండి. అప్పటికే మా నాన్నగారు బాగా త్రాగేస్తున్నారు. నా జబ్బు పట్టుకుని ఇలా పక్కకి లాగి, ఒరే అక్కడ తాకట్టు పెడితే కేవలం వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు, కానీ ఆ ఇంటి ఎదురున్న సుబ్రహ్మణ్యం గారు ఒక ఆయన ఉన్నారు, అక్కడ తాకట్టు పెడితే 1500 ఇస్తానన్నారు, రారా అని చెప్పి మరలా నా చేయి పట్టుకుని బరబర ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. మా నాన్నగారు కాళ్ళు పట్టుకుని బతిమాలుతూ ఉన్నాను, ఒకసారి విడిచిపెట్టినాన్న. ఇంటికి వెళ్ళి అమ్మని తమ్ముళ్ళని చూసి, నువ్వేం చేయమంటే అది చేస్తాను, ఎలా ఉండమంటే అలా ఉంటాను, కాకపోతే ఈ పూటకు ఒక్కసారి విడిచిపెట్టినానని ఎంత బ్రతిమలాడినా కూడా కనికరించకుండా తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యం గారు ఆయనకు అప్పగించారు. ఆయన వెంటనే డబ్బులు ఇచ్చారు. మా నాన్నగారు ఇంటికి వెళ్ళిపోయారు. పిల్లరా, ఆ రాత్రి బయట వాళ్ళని ఎవరిని కూడా లోపల రానివారు కనుక నన్ను ఒక ఎదురుగుండా గేదెలు పాకుంటే ఆ గేదెల పాకలో ఉండమని చెప్పారు. అక్కడ నిలబడ్డ కూడా చోట్లేదు. అదంతా కూడా పిల్లల రొచ్చుతో నింపబడిపోయింది. ఓ భాగంలో నిలబడి ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ బట్టలు మా అమ్మకు చూపిందాం అనుకున్నాను, ఈ డబ్బులు తేవో పట్టుకెళ్దాం అనుకున్నానని ఎన్నో ఆలోచనలు నా మెదులుతూ ఏడుస్తూ ఉన్నాను. కానీ నా ఏడుపు వినేవారు అక్కడ ఎవరు లేరు. పిల్లరా 8:30కి వెళ్ళాను. రాత్రి దాదాపుగా తెల్లవారుజాము 3:30 వరకు అలా నిలబడి ఏడుస్తూనే ఉన్నాను. 3:30కి ఒక వ్యక్తి వచ్చి, బాబు నిన్ను పిలుస్తున్నారంటే ఆ పిలుపు మేరకు లోపలికి వెళ్ళాను. నా చేతికి ఒక చీపురు కట్టించారు. పైన గదులను శుభ్రం చేసుకురమ్మన్నారు. ఆ గదులన్నీ తుడుస్తూ ఉంటే నిద్ర వచ్చి కింద పడి నిద్రపోతూ ఉన్నాను. దాదాపుగా 7:30 టైం అవుతూ ఉంది. ఆ ఇంటి యజమానురాలు పైకి వచ్చారు. పైకి వచ్చి పడుకుని నన్ను ఇలా కాలుతో తన్ని లేపుతూ ఉన్నారు. ఉలుక్కుపడి లేచి నా చేతులు జోడించమ్మా, మీరు చెప్పిన పని అంతా చేస్తాను, నన్ను ఏమనొద్దనే లోపల ఆవిడ చేతిలో ఉన్న చీపురు గడ్డ తీసుకొని నన్ను కొట్టడం ప్రారంభించారు. ఆ చీపురికి వెనకాల ఇనపతోడు ఉంటుందన్నమాట. అది పెట్టి 4 దెబ్బలు కొట్టగానే సొమసిలా పక్క పడిపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో నాతో పాటు ఇంకా పనిచేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు గబగబా వచ్చి నా ముఖం మీద నీళ్ళు కొట్టి నన్ను పైకి లేపి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇక్కడ ఉంటే కొడతారు తిడతారు ఏదో ఒకటి అంటారు, ఎందుకు వచ్చిన గొడవ, ఇంటికి వెళ్ళిపో, మీ నాన్నగారు ఏదో రకంగా బాకీ తీర్చుకుంటారు అంటేలే అంటే నేను చెప్తా ఉన్నాను, ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తారు ఖచ్చితంగా, ఇక్కడైతే కొట్టినా తిట్టినా పర్లేదు, ఇక్కడే పని చేసుకుంటానంటే వాళ్ళు బలవంతంగా నన్ను బయటికి గెంటారు. బయటకైతే వచ్చాను కానీ ఇంటికి వెళ్ళే ధైర్యం సరిపోవట్లేదు. కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటికి వెళ్తే మా నాన్న ఖచ్చితంగా చంపేస్తాడు కాబట్టి బయటకైతే వచ్చాను, ఇంటికి వెళ్ళే ధైర్యం సరిపోవట్లేదు. మా ఊర్లో బస్ స్టాండ్ ఎదురుకుండా కృష్ణమూర్తి గారి కాఫీ హోటల్ ఇప్పటికీ ఉందండి. రాయకుదురులో ఇప్పటికీ ఆ కాఫీ హోటల్ అలాగే ఉంది. ఆ హోటల్ ముందు ఒక మట్టి దెబ్బ ఉంటే ఆ దెబ్బ మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. పిల్లల తలకాయ నా మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని, ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, అటు వెళ్తే వీళ్ళు చేస్తారని చెప్పి బిగ్గరగా ఏడుస్తూ ఉంటే నా వెనక్కి ఎవరో వచ్చి నా భుజం మీద చేయేసినట్టు అనిపించింది. ఎవరా అని చూస్తే ఎవరో కాదు, ఆ హోటల్ యజమాని గారు కృష్ణమూర్తి గారు. బాబు, నా హోటల్ ముందు కూర్చొని ఏడుస్తున్నావేంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉన్నారు. జరిగిందంతా ఆయన చెప్తే ఆయన విని ఆయన ఒక మాట చెప్తా ఉన్నారు, నేను పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటంటే ఆ పని అంటే ఏమీ లేదు, నా హోటల్లో మరి నేను అక్కడున్న బాకీ నేను తీర్చేస్తాను, నెలకు 100 రూపాయలు నీ చేతికిస్తాను, నిన్ను కొట్టనో తిట్టిన ఏమన్నో మంచి భోజనం పెడతాను, కాకపోతే నేను చెప్పిన పని చేయాలన్నారు. ఏంటంటే ఆ పని అంటే ఏమీ లేదు, నా హోటల్లో ఎంగిలి కప్పులు కడగాలి, నా హోటల్లో మరి ఇదంతా కూడా శుభ్రం చేయాలి, ఎంగిలి ప్లేట్లు కడగాలి, ఇదంతా కూడా నువ్వు చేస్తే కనుక నేను ఆ పని చేస్తాను అని చెప్పారు. సరేనండి, తప్పకుండా పని చేస్తానని ఇక ఆ పనికి ఒప్పుకున్నాను. ఒక 6 మాసాలు నేను ఆ పని చేస్తూ ఉన్న సమయంలో నా చేతులన్నీ వరిసిపోయి, అన్నం తింటుంటే నా చేతుల్లోంచి నాకే దుర్వాసన వస్తూ ఉండేది. నా కాళ్ళన్నీ వరిసిపోయి, ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకున్నట్లుగా రాత్రిపూట పడుకున్నప్పుడు నా కాళ్ళకి పసుపు రాసుకుని పడుకునేవాడిని. ఈ మాదిరిగా 1 సంవత్సరం చేసి చేయలేక ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పానమ్మా, ఏదో ఒక పని చేస్తాను కానీ ఆ పని నేను చేయలేనమ్మా అంటే మా అమ్మ నీ ఇష్టం బాబు అని చెప్పింది. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే, మా నాన్నగారు ఒక భయంకరమైన త్రాగుడికి అలవాటు అయిపోయిన వ్యక్తి అండి. ఈ రాత్రి ఈ సభలో లేకపోతే ఇంకా చాలా చోట్ల ఉండి వింటూ ఉన్నారు. అలాంటి వారు ఒకవేళ ఈ త్రాగుడికి లేకపోతే ఇటువంటి పరిస్థితికి అలవాటు పడిపోయిన వాళ్ళు చాలామంది వింటూ ఉన్నారు. వాళ్ళందరితో నేను చెప్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, నా తండ్రి వల్ల నేను ఎంత బాధించబడ్డానో, నా తండ్రి వల్ల ఎంత నలిగిపోయానో, నా తండ్రి వల్ల ఎంతగా వేసారిపోయానో, ఈరోజు అదే త్రాగుడు వల్ల నీ కొడుకు, నీ కూతురు, నీ కట్టుకున్న భార్య, నిన్ను కనుక్కున్న తల్లిదండ్రులు కూడా అలాగే బాధపడుతున్నారని ఈ సభల పక్షంగా నీకు తెలియజేస్తూ ఉన్నాను. అయ్యా, నువ్వు ఏ రోడ్డు మీద ఉండింటున్నావో, ఏ ఇంటికాడ ఉండింటున్నావో నాకు తెలియదు, కానీ దయచేసి నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా ఒకే ఒక్క మాట, ఈ రోజు నుంచి అయినా త్రాగుడు మానేస్తే, ఆ త్రాగుడిని వదిలేసుకుంటే కనుక ఎవరు సంతోషపడతారో ఆనందపడతారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నిన్ను కట్టుకున్న భార్య సంతోషపడుతుంది, నీ కడుపును పుట్టిన పిల్లలు సంతోషపడతారు,
ఖచ్చితంగా నిన్ను కన్న తల్లిదండ్రులు సంతోషపడతారు. కాబట్టి సభల పక్షంగా నువ్వు ఏ ప్రాంతంలో ఉండి వింటున్నావు నాకు తెలియదు. అయ్యా, ఆ త్రాగుడికి కనుక అలవాటు పడిపోయి ఆ త్రాగుడిని ధ్యేయంగా పెట్టుకుని బ్రతుకుతున్నట్లయితే నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతా ఉన్నాను. ఈ రాత్రి నుంచైనా, ఈ రోజు నుంచైనా ఆ త్రాగుడు మానేయడానికి ప్రయత్నం చేయాలని, మానేయాలని ఈ సభల పక్షంగా నీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, నేను ఇంటికి వెళ్ళాను. మా అమ్మతో చెప్పానమ్మా, ఏదో పని చేస్తానంటే సరే నీ ఇష్టం బాబు అని చెప్తే, నేను ఏలూరు పంపుల చెరువు దగ్గర తాపీ పనికి వెళ్ళానండి. ఉదయకాల సమయంలో మరి నేను సిమెంట్ బస్తా నెత్తి మీద పెట్టుకొని పైకి వెళ్ళి పైన సిమెంట్ బస్తా వేసి కింద దిగుతున్నాను. ఆ మెట్లు దిగుతున్న సమయంలో ముఖం తిరిగిపోయి ఇలా కింద పడి ప్రియమైన దేవుని బిడ్డలారా పక్కగా పడిపోయాను. అలా పడిపోగానే ఒక్కసారి బళ్ళున వాంతి అయిపోయింది. అది మామూలు వాంతి కాదు, చాలా రక్తం నా నోట్లోంచి బయటపడింది. ఆ రక్తం చూడగానే సమస్యలు పక్కకు పడిపోతే అక్కడున్న వాళ్ళందరూ గబగబా వచ్చి నా ముఖం అయ్యా కడిగి, ఇదేంటి ఇంత రక్తం కక్కున్నాడు, నోట్లోంచి ముక్కుల్లోంచి రక్తం వచ్చేస్తుందని చెప్పి అక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉండి తీసుకెళ్ళారు. ఆ డాక్టర్ గారి దగ్గరికి ఆ డాక్టర్ గారు నన్ను చూడగానే గుర్తుపట్టి అన్నారు, బాబు పెద్ద హాస్పిటల్కి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి, నేను చూడను, ఎందుకంటే ఇతనికి ముక్కుల్లోంచి నోట్లోంచి కూడా బ్లడ్ వచ్చేస్తూ ఉంది, లోపల ఏదో జరిగిపోయింది మొత్తం మీద, ఎక్కడైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అంటే ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఉదయం 9:30 తీసుకెళ్లారండి. సాయంత్రం 5:30 వరకు ఈ గుండెకు ఈ భాగంలో ఈ ప్రాంతంలో ఇదంతా కూడా వాళ్ళు వైద్య సంబంధమైన పరీక్షలు చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఉదయం 9:30 దగ్గర నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా చాలా పరీక్షలు చేస్తూ ఉన్నారు. అలా పరీక్షించిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చారు. ఏంటి ఆ రిపోర్ట్ అంటే, ఈ గుండెకు ఈ భాగంలో ఒక భయంకరమైన క్యాన్సర్ గడ్డ ఉంది లోపల. అది ఇప్పటి వరకు ఈ అబ్బాయి కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ గడ్డ లోపల పగిలిపోయింది. అది పగిలిపోవడమే కాదు, ఇదంతా పుండుగా కూడా మారిపోయింది. ఇప్పుడు ఆ పగిలిపోయిన గడ్డను మేము పరిశీలన చేస్తే అదంతా కూడా క్యాన్సర్ కణాలతో నిండిపోయింది. ఇది ఫైనల్ స్టేజీ అయిపోయింది ఇక పరిస్థితి. కాబట్టి ఈ అబ్బాయి బ్రతికితే 15 రోజులు ఎక్కువ బ్రతకడు, ఎందుకంటే ఆ గడ్డ లోపల పగిలిపోయింది, ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇతడు దగ్గిన తుమ్మిన నోట్లోంచి రక్తం పడుతూ ఉంటుంది, ముక్కుల్లోంచి రక్తం వస్తూ ఉంటుంది. కాబట్టి మేము చెప్తున్నాం, మహా అయితే 15 రోజులు ఎక్కువ బ్రతకడు, చనిపోతారని డాక్టర్ గారు చెప్పారు. ఆ మాటలు విన్న మా మేస్త్రి గారు, ఇదేంటండి ఇంత ఆరోగ్యవంతుని పట్టుకొని, బలంగా ఉన్న వ్యక్తిని పట్టుకొని ఏదో గడ్డ పగిలిపోయింది, ఇదంతా పుండుగా మారిపోయింది అంటారు. లేదు, ఏదైనా ఒకవేళ రిపోర్ట్లు ఏమైనా మారిపోనియేమో ఒకసారి చూడండి అని చెప్తా ఉన్నారు. ఆ మాటలకి ప్రియులరా మా మేస్త్రి గారు ఆ డాక్టర్ గారు నన్ను పిలిచారు, బాబు ఇలా రా అని చెప్పి. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తా ఉన్నారు ఏమనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్తా ఉన్నారు, నీ పేరు ఏంటని అడిగారు. నా పేరు చెప్పాను. నా పేరు ఆదామురాజు కంటే ముందు ఆదినారాయణ అండి. ఆదినారాయణ అనబడిన ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఈ గుండెకు ఈ దిగువ భాగం ఈ ప్రాంతంలో ఒక గడ్డ పగిలిపోయింది లోపల. కాబట్టి ఇతను బ్రతికితే 15 రోజులు ఎక్కువ బ్రతకడు, చనిపోతాడని చెప్పారు. ఆ మాటలు విన్న మా మేస్త్రి గారు గజగజ వణుకుపోతూ, ఓ 10,000 రూపాయలు ఖర్చు పెడతానండి, కాస్తంత వైద్యం చేస్తారా అన్నారు. ఆయన అన్నారు, 10,000 కాదు కదా, 10 లక్షలు ఖర్చు పెట్టిన ఇతను బాగుపడ్డు, తీసుకెళ్ళిపోమని చెప్పారు. ఇంటికి తీసుకొచ్చేసారు. మా అమ్మగారికి అప్పచెప్పారమ్మా, నీ కొడుకు ఎంతో భయంకరమైన మరి రోగంతో బ్రతుకుతున్నాడు, కాబట్టి ఎప్పుడు చేస్తాడో తెలియదు, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు. మా అమ్మగారు కూడా ఒక పక్క పడిపోయి, ప్రియులరా నన్ను ఒక మంచమే పడుకోబెట్టి ఇక ఏడవడం మొదలుపెట్టింది. ఇలాంటి రోగం నీకు వచ్చింది ఏంట్రా, 4 రూపాయలు సంపాదించి తీసుకొచ్చి కుటుంబాన్ని పోషిస్తున్నావని నీవు ఇలా ఆలోచిస్తూ ఉంటే ఇలా వచ్చిందంటే మా అమ్మ భయంకరంగా ఏడుస్తూ ఉంది. అయితే మంచం మీద పడ్డాను ప్రియులరా. ఇక ఆ రోజు మొదలుకొని ఇక నా జీవితం ఎలా మారిపోయిందంటే, దగ్గితే అంతంత రక్తం పడుతూ ఉండేది, నోట్లోంచి ముక్కుల్లోంచి రక్తం వచ్చి ఒక గిన్నె పెడితే ఆ గిన్నెలో వాంతులు చేసుకుంటూ ఉండేవాడిని. ఓ 10 రోజుల వరకు మా అమ్మగారు వచ్చేవారు, అన్నం తినిపించేవారు. 10 రోజులు అయిపోయిన తర్వాత మా అమ్మగారి దగ్గర రావడం మానేశారు. ఇలాంటి బరకం ఒకటి తీసుకొచ్చి, ఇదే నా మంచం అయితే ఇలా మంచం చుట్టూ ఆ బరకం కట్టేశారు. లోపల గాలాడేది కాదు, ఊపిరాడేది కాదు, భయంకరంగా విపరీతమైన బాధ. ఇదంతా దగ్గితే చాలా అంతంత రక్తం బయటపడతా ఉండేది. ప్రియులరా, మా చుట్టుపక్కల అందరూ వచ్చానేవారు, వరే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావు నీకు రోగం వచ్చింది, కాబట్టి నువ్వు చచ్చిపోతేనే మేలురా, ఇలాంటి రోగంతో నువ్వు బ్రతకూడదురా అని అంటూ ఉంటుంటే గుండె పగిలిపోయేలా ఏడ్చేవాడిని. ఒకప్పుడు పనికి వెళ్తున్నప్పుడు వాళ్ళు అనేవారు, నువ్వు చాలా మంచోడు, డబ్బులు పెట్టుకొచ్చి ఇంట్లో ఇస్తున్నావు అనేవారు. కానీ అదే మనుషులు ఈ పూట మాటలు మాట్లాడుతుంటే విపరీతంగా ప్రియులరా చాలా భయం వేసేది, బాధ వేసేది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఒకటే చెప్పేవారు, నువ్వు చనిపోవడమే మంచిది, బ్రతకడం ఇంకా అనవసరం అని చెప్పేవారు. బ్రతకని ఆశ ఉంది కానీ బ్రతికించే వాళ్ళు ఎవరో కనిపించేవారు కాదు. ఎందుకంటే మనుషులు మాటలే నన్ను ఇంకా చంపేసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉండే.
మంచం మీద జీవోత్సవంలా పడి అలా బాధపడుతూ ఉండేవాడిని. ఒక మాట నన్ను చెప్పమంటారు ప్రియులరా, మానవ నైజం ఎలా ఉంటుందో తెలుసా అండి? నువ్వు ధనవంతుడు అయితే నీ అంతటోడు లేడంటారు, నువ్వు బలవంతుడు అయితే నువ్వు మావాడు అంటారు, నువ్వు ఉపయోగపడేవాడు అయితే ఉపయోగించుకుంటారు. కానీ నీ ధనం దూరం అయిపోయిన రోజున, నీ బలం దూరం అయిపోయిన రోజున, నీ పరిస్థితులు దూరం అయిపోయిన రోజున నేను మాట్లాడే ఈ మైక్ అయిన విలువ ఉంటుందేమో కానీ మనిషికి మాత్రం విలువ ఉండదు ప్రియులరా. ఆ రోజు అదే పరిస్థితి నా జీవితంలో ఏర్పడింది. అలాగున్న రోజులు గడుస్తూ ఉన్నాయి. దాదాపుగా నా రోజులు ఇక గడిచిపోతూ ఉన్నాయి. ఇక పూర్తిగా నా మంచం చుట్టూ భయంకరమైన రక్తపు వాంతులు. అలా మంచం మీద ఉన్నాను, ఈ బాగులు గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉన్నాను. ఇక అటు చనిపోవడానికి బ్రతకడానికి పరిస్థితి లేని పరిస్థితిలో ఉన్నాను. అప్పటికి నెల మీద 10 రోజులు అయిపోయి, ఇక 5 రోజుల్లో నా జీవితంలో మిగిలిన ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటన చెప్పి నా సాక్ష్యాన్ని ముగించేస్తాను ప్రియులరా. నేను ఎలకెలగా పడుకున్నాను, ఈ భాగంలో గట్టిగా పట్టుకొని బాధపడుతూ ఉన్నాను. అప్పటికే నెల మీద 10 రోజులు అయిపోయింది, ఇక 5 రోజులు ఉంది. నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. నాకు అర్థమైపోతున్న విషయం ఏంటంటే ఇవాళ రేపో నేను ఖచ్చితంగా చనిపోతాను, ఇవాళ రేపో నేను ఖచ్చితంగా చనిపోతాను. ఎందుకంటే అంతటి భయంకరమైన పరిస్థితి నాకు చేరువుగా మారిపోతుంది. మరణం తప్ప మరొక గమ్యం నాకు లేదు, చావు తప్ప మరొక జీవితం నాకు లేదు, మరణమే నా జీవితానికి ముగింపు అని చెప్పి ఇలా ఎలకలుగా పడుకొని ఈ గట్టిగా ఈ భాగంలో పట్టుకొని ఇక కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఊపిరి పీల్చడానికి కూడా ఓపుకుండేది కాదు. నోరు బాగా తెరిచి గాలి పీల్చుకుంటూ ఉండేవాడిని. అలాగుని బాధపడుతున్న సమయంలో దాదాపుగా అది నెల 13వ రోజు ప్రియులరా. అలా చూస్తూ అలా నేను వింటూ ఉన్నాను ప్రియులరా. ఈ భాగంలో గట్టిగా పట్టుకొని ప్రియులరా బాధపడుతూ ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను. దాదాపుగా అప్పటికి నెల 13వ రోజు అండి. ఆ రోజు ఈ రోజు వరకు నా జీవితంలో మర్చిపోలేను. ఆ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆదివారం అండి, మధ్యాహ్నం 1:30 అవుతూ ఉంది. మాది కాలనీ అనమాట. మా కాలనీ పక్కన చిన్నపేట అని ఒక క్రిస్టియన్ పేట ఉంది. ఆ క్రిస్టియన్ పేటలో లూథరన్ చర్చ్ ఉంది. ఆ లూథరన్ చర్చ్ పైన మైక్ గొట్టాలు మా వైపు పెట్టుండే, అక్కడ మాట అయినా పాట అయినా మాకు వినబడుతూ ఉండేది. ఆ రోజు ఎవరో దైవజనులు వచ్చారు, ఆయన దేవుని వాక్యం చెప్తా ఉన్నారు. ఆయన ఏం వాక్యం చెప్తున్నారంటే ఈ 103వ కీర్తన 4వ చరణం, 103వ కీర్తన 4వ చరణంలో ఏమి రాయబడిందంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అనే మాట. ఆ మాట నేరుగా ఆ మైకులోంచి వచ్చి నా చెవిలో పడింది. వాస్తవంగా ఎప్పుడు మందిరానికి వెళ్ళిన సందర్భాలు లేవు, ప్రార్థించిన సందర్భాలు లేవు, ఎప్పుడు కూడా బైబిల్ వాక్యం అంటే ఏంటో మాకు తెలియదు, పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటో తెలియదు. మా కుటుంబంలో ప్రియులరా మేము ఎప్పుడూ కూడా మందిరానికి వెళ్ళడం, ఏదైనా సందర్భంలో కూడా వెళ్ళడం కూడా మాకు తెలియదు. యేసు ప్రభు దేవుడని మాత్రం తెలుసు, కానీ ప్రియులరా యేసు ప్రభు దేవుడికి ఎప్పుడు మేము ప్రార్థన చేయలేదు. అలాంటి సందర్భంలో ప్రియులరా ఈ మాట నా చెవిలో పడతా ఉంది. ఏమని పడుతుందంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అనే మాట. ప్రియులరా మందిరానికి వెళ్ళిన వాడికి, బైబిల్ తెలియని వాడికి మాట ఎలాగ అర్థమైందని మీరు అడగవచ్చు. నాకు అన్ని మాటలు అర్థం కాలేదు, కానీ ఒక్క మాట మాత్రం నాకు బాగా నాటుకుంటుంది. ఏ మాట అంటే నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నమాట. ఏంటి మాట, ఏంటి మాటను ఆలోచించడం మొదలుపెట్టాను. ఒక పక్క ఎంత బాధలో ఉన్నా, ఇంతటి శ్రమలో ఉన్నా ఎందుకో తెలియదు నా మనస్సు ఆ మాట మీదకి వెళ్ళిపోయింది. ఒక 10-15 నిమిషాలు ప్రియులరా అలా ఆలోచిస్తూ ఉన్నాను. అలా ఆలోచిస్తూ ఉంటుండగా నా మంచం దగ్గరికి ఎవరు రారండి, నాతో ఎవరు మాట్లాడరు. మా అమ్మ నాకు అన్నం ఎలా పెట్టేవారంటే, ఇది వరకు చూడండి ఫ్రిడ్జులు ఇవి లేని కాలంలో ఉట్టి తెలుసు కదండి మీకు, అలాంటి ఉట్టి తీసుకొచ్చి ప్లేట్ పెట్టి గ్లాసుతో నీళ్ళు పెట్టి దూరంగా నిలబడి ఇలా లోపలికి అందించేది. అందుకుందాం కానీ చేయి జాపే లోపల గ్లాసు నీళ్ళు అందులో ఒలిగిపోయి తినడానికి ఉండేది కాదు. కాబట్టి మా అమ్మగారు కొండ దగ్గర రారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏంటి మాటను ఆలోచిస్తూ ఉన్నాను. 10-15 నిమిషాలు అలా ఆలోచిస్తూ ఉంటుండగా నా మంచానికి కుడి భాగంలో తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు. గట్టిగా చప్పట్లు బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఆ నిలబడిన వ్యక్తి నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, ఇంతవరకు నువ్వెవరెవరిని అడిగావు బ్రతికించమని చెప్పి, కానీ నిన్ను బ్రతికించే ఏకైక దేవుడును నేనే అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట ఈ మైకులో ఏకో పెడితే ఒక మాట 10 మాటలు వచ్చినట్లుగా నా చెవుల్లో ఆ మాటలు మారుమోగిపోతూ ఉన్నాయి. నేనే నిన్ను బ్రతికించే దేవుణ్ణి, నేనే నిన్ను కాపాడే దేవుణ్ణి అనే మాటలు వినబడతా ఉంటుంటే నాకేం అర్థం కావట్లేదు. ఎవరో నాతో మాట్లాడుతున్నారు, కానీ ఆ స్వరం మా అమ్మది కాదు, ఆ స్వరం మా నాన్నది కాదు, ఎవరో నాతో మాట్లాడుతున్నారని ఆ సమయంలో ప్రియులరా నేను ఆ మాట ఏంటి అని చెప్పి కళ్ళు తెరిచి చూశాను. ఎవరు నా పక్కన కనిపించలేదు. దాదాపుగా ప్రియమైన దేవుని బిడ్డలారా సమయంలో ఇక నాకు అలా ఉండబుద్ధి అవ్వట్లేదు. ఆ మంచాన్ని గట్టిగా పట్టుకున్నాను, ఓపికంతా కూడా తీసుకున్నాను, లేచి కూర్చున్నాను.
కూర్చున్నాను కానీ నా ముఖం కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇదే నా మంచం అయితే ఇలా మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయాను. ఒక చేత్తో ఇలా ఈ భాగాన్ని పట్టుకున్నాను, మరొక చేత్తో గట్టిగా అరుస్తూ ఉన్నాను. ఏమనంటే, అయ్యా ఇప్పటి వరకు మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎవరు నా దగ్గరికి వచ్చి నువ్వు బ్రతుకుతావరా అన్న మాట ఎవరు అనలేదు. కానీ నువ్వెవరో నాకు తెలియదు, నా మంచం పక్కన నిలబడి నిన్ను బ్రతికించే దేవుణ్ణి నేను అన్నారు. అయ్యా అయ్యా నీ పేరు చెప్పుకుంటానయ్యా, అయ్యా దయచేసి నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా అని కేకలు పెడతాం మొదలుపెట్టాను. ఎక్కడన్నారో మా అమ్మగారు పరుగున వచ్చి ఆ బరకం పక్కనే కూర్చుని అంటుంది, రే ఎవర్రా నిన్ను బ్రతికించేది, ఎవరు బ్రతికిస్తారు నిన్ను అని మా అమ్మ కేకలు పెడతా ఉంది. నేనైతే ఒకటే అడుగుతున్నాను, బ్రతికించవా బ్రతికించవా అని. చివరి కేక గట్టిగా బ్రతికించవా అని కేక పెట్టగానే పెద్ద వాంతి అయిపోయింది. చాలా రక్తం నా నోట్లోంచి బయటపడింది. ఏ క్షణమైతే అంత రక్తం కక్కున్నానో ఆ రక్తంతో పాటే నా ప్రాణం పూర్తిగా నా నుంచి వెడలిపోయింది. ప్రియులరా, ఎప్పుడైతే ప్రాణం నా నుంచి వెడలిపోయింది అనగా నేను చనిపోయి దబ్బున రక్తంలో పడిపోయాను. నా తల నా ముఖమంతా రక్తం అయిపోయింది. ఆ సమయంలో మా అమ్మగారు ఆ మంచం పక్కనే ఆ బరకం పక్కనే కూర్చున్నారు కనుక నాకు అప్పుడు దాకా కేకలు పెట్టినోండు, అప్పుడు దాకా అరిసినోడిని, అప్పుడు దాకా మాట్లాడినోడిని ఎప్పుడైతే అలా ఆగిపోయానో ఆ బరకం తీసి చూసేటప్పటికి నేను పూర్తిగా చనిపోయానంటండి. నా ముక్కులు గడయ్యే చేతులు పెట్టి చూసి నా ఇదంతా కూడా చూసి ప్రియులరేక మా అమ్మగారు బయటికి వెళ్ళి చెప్తా ఉన్నారు, నా పెద్ద కుమారుడు చనిపోయాడు, ఆదినారాయణ చనిపోయాడని చెప్పి అందరికీ చెప్తే అందరూ వచ్చేసారండి. మా ఇంటి పక్కన మారీ గారని ఒక ఆయన ఉండేవారండి. ఆయనే నేను చనిపోయిన వార్త వినగానే గెళ్ళ తీసుకొచ్చాడు, తాడు తీసుకొచ్చారు, కొండ తీసుకొచ్చారు, పిడకలు తీసుకొచ్చారు, రోడ్డు మీద పాడి కట్టడం ప్రారంభించారు. మరి కొంతమంది అయితే శ్మశానంలో గొయ్యి తవ్వడానికి వెళ్ళారు. ప్రియులరా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఊళ్ళో బంధువులు వచ్చేసారు. ఏమండి అన్ని పనులు జరుగుతున్నాయి. సాయంత్రం 5:30 ఆ టైం అయిపోతూ ఉంది. వాస్తవంగా 5వ సాంప్రదాయ ప్రకారంగా 6 లోపులో శవాన్ని తీసుకెళ్ళి మరి పాతి పెట్టాలి కనుక అందరూ అన్ని పనులు చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో 5:30 టయానికి జరుగుతున్న పరిస్థితి ఏంటంటే నేను పూర్తిగా రక్తపు మడుగులో ఉండిపోయాను. నా ముఖము నా తలంత రక్తం అయిపోయింది. ఇలా ఉండిపోయి చనిపోయాను ప్రియులరా. ఆ సమయంలో ప్రియులరా నా ఆత్మ ఒక చీకటి బిలాములో ఇరుక్కుపోయినట్టు కనబడతా ఉంది. కన్ను కుట్టుకున్నా కనబడినంత చిక్కటి చీకటి. ప్రియులరా చీకటిలోకి ఎలా వచ్చిందో తెలియదు కానీ చిన్నపాటి వెలుగు వచ్చింది. గట్టిగా చప్పలోడు బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఆ వెలుగు రాగానే ఆ చీకటంతా కనుమరుగైపోయింది. పట్టపగల వెలుగు నాకు కనబడతా ఉంది. ఆ వెలుగులో నిర్మలమైన ఆకాశం కనబడుతుంది. ఆ ఆకాశంలో ఒక మబ్బు కానీ మేఘం కానీ ఏమీ లేదండి. కానీ ఆ ఆకాశము తళ్ళున ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపుల మధ్యలోంచి రక్తముతో మిళితమైన ఒక హస్తము కిందకి దిగి వస్తూ ఉంది. గట్టిగా చప్పలోడు బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. నేను చూస్తున్నాను ప్రియులరా, ఆ హస్తము రక్తముతో మిళితమైపోయింది. నా దగ్గరికంట వచ్చింది, ఈ భాగంలో తాకింది. ఏ క్షణమైతే ఆ హస్తం వచ్చి ఈ భాగంలో తాకిందో చచ్చిపోయిన నేను సజీవుడిగా మరలా బ్రతికాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కళ్ళబొల్లి మాటలు కల్పనా కథలు చెప్పాల్సిన అవసరం లేదండి. జిల్లా చెప్పాను, ఊరు చెప్పాను, ఏమంటే చేసే వృత్తి కూడా చెప్పాను. కారణం ఏంటంటే నేటికి మా వీధిలో మా ప్రాంతంలో ఉన్నవాళ్ళు, నేను మా ఊరు వెళ్ళినప్పుడు ప్రియులరా ప్రతి ఒక్కరు చెప్పే మాట, ఒకనాడు ఈడు చచ్చిపోయాడు కానీ యేసు ప్రభు దయవల్ల బ్రతికాడని. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రీతిగా ప్రభువై ఆ హస్తము తాగ్గానే సంపూర్ణంగా ప్రియులరా నేను బ్రతికాను. మొదటిగా నాకు జరిగిన పరిస్థితి ఏంటంటే నా కళ్ళు తెరవబడ్డాయండి. నా శరీరం అంతా కూడా వాస్తవంగా పూర్తిగా ఎవరో లేపితే లేచే పరిస్థితి నాది. కానీ ఎప్పుడైతే హస్తం తాకిందో ఆ రక్తంలో పడిపోయి నేను నాకు నేనే దిగ్గున లేచాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నా నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు ఏదో ఒక బలమైన శక్తి నాలోనికి రావడం ప్రారంభించింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ప్రియులరా నాకు ఏమనిపిస్తుందండి, ఇదంతా రక్తం, ఇదంతా కూడా పరిస్థితి, నేను ఇక్కడ ఉండలేను, బయటికి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి నేను చాలా ఇదైపోతూ ఉన్నాను. కానీ బయట నుంచి ప్రియులరా నాకెవరు రావట్లేదు ఇంకా. అయితే నేను లోపలుండి నేను ఏమనుకుంటా ఉన్నానంటే ఖచ్చితంగా నేను బయటికి వెళ్ళిపోవాలని చెప్పి ప్రియమైన వాళ్ళ అరవాలనిపిస్తూ ఉంది. ఏమనంటే నేను బ్రతికాను, నేను బ్రతికాను, నేను బ్రతికాను అని కేకలు పెట్టాలనిపిస్తుంది కానీ నా నోరు పెగలట్లేదు. సరే ఆ సమయంలో బయట నుంచి కొన్ని మాటలు వినబడుతున్నాయి. ఏమనంటే నువ్వెళ్ళరా నువ్వెళ్ళరా అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఎవరు బయట లోపల రావట్లేదు. సరే వాళ్ళు ఎలాగో వచ్చేలేరు, నేనే వెళ్ళిపోతానని చెప్పి ఆ బరకం తీసుకుని నడుచుకుంటా వీధిలోకి వెళ్ళిపోయానండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ వీధిలో నుయ్యి ఉంటుంది అనమాట. ఆ నూతికాడ నిలబడ్డాను. నాకు కట్టబడిన పాడి కనబడతా ఉంది, నీళ్లతో నింపబడిన బిందులు కనబడుతున్నాయి, వచ్చిన బంధువులు కనబడుతున్నారు,
అంతా కూడా రెడీ చేసి ఉంచారు. ఆ సమయంలో ప్రియులరా అక్కడ నిలబడి చేత తీసుకుని నూతులు వేసుకొని ఇలా స్నానం చేస్తూ ఉంటే అప్పుడే ఎవరో స్నానం చేస్తున్నారని అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు. అలా చూడగానే వాళ్ళ కంటి చూపే కానీ నోటి మాటలేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? 2 చేతులు పైకి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియులరా ఎందుకనంటే వాళ్ళందరూ అర్థమైపోయింది విషయం ఏంటంటే, దగ్గరికి వచ్చి నన్ను చూసి వాళ్ళు చెప్పారు, వీడు చనిపోయినోడు కానీ తిరిగి బ్రతికాడని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు పైకి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. యేసయ్యకు అసాధ్యమైంది ఏమీ లేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. సంపూర్ణంగా చనిపోయిన వ్యక్తిని యేసయ్య బ్రతికించారు ఆయన హస్తము చేత తాకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో నేను లోపలికి వెళ్ళాను, మారుబట్టలు కట్టుకున్నాను, కాండ్రగించి ఉమ్మూసాను. ఆ ఉమ్ములో రక్తపు జీర కూడా లేదు. దేవునికి స్తోత్రం చెప్దామండి. 4 రోజులాగాను. ఏ ఆశ్రమ హాస్పిటల్ అయితే నాకు క్యాన్సర్ గడ్డ వచ్చిందని చెప్పారో, చనిపోతానని చెప్పారో, అదే ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళాను. ఆ డాక్టర్ గారు నన్ను చూడగానే గుర్తుపట్టి ఆయన ఒక మాట చెప్పారు, నువ్వు ఇంకా బతికే ఉన్నావు అన్నారు. అవునండి బతికే ఉన్నాను చెప్పారు. లోపల తీసుకెళ్లారు. ఇదంతా కూడా మరలా పరీక్షించడం ప్రారంభించారు. ఒక పావు గంట తర్వాత నన్ను లేపుతున్నారు, బాబు నీ పేరు ఆదినారాయణ అంటే. అవునండి ఆదినారాయణే. మరి ఆదినారాయణ అయితే అంతకుముందు గడ్డ పగిలిపోయి ఇదంతా పుండుగా మారిపోయిందిగా. ఇప్పుడు చూస్తే ఇదంతా కూడా కనీసం ఆ యొక్క గడ్డకు సంబంధించి ఆ పుండుకు సంబంధించి లోపల మచ్చ కూడా కనిపించట్లేదు. గట్టిగా చప్పట్లు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం జరిగిందని అడిగితే, అయ్యా 4 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. ఆకాశం తెరవబడింది, రక్తముతో మిళితమైన ఒక హస్తం కిందకి దిగి వచ్చింది, ఈ భాగంలో తాకిందని అనగానే డాక్టర్ గారు లేచి నిలబడ్డారు. నిజమేనా అని అడిగారు. నిజమేనండి. నిజంగానే హస్తం తాకిందా? తాకిందండి. ఆ హస్తం ఎవరిదో నీకు తెలుసా అన్నారు. నాకు తెలియదండి. ఎప్పుడు వినలేదా అన్నారు. ఎప్పుడు వినలేదండి. ఆ హస్తము నజరేయుడైన యేసుదే. గట్టిగా చప్పట్లు బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మృతులను సజీవులుగా చేయగలవాడు, నిశ్చయముగా చనిపోయిన వారిని సైతము తిరిగి లేపగలిగిన వాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నిన్ను బ్రతికించింది, పూట నీకు జీవాన్ని పోసింది, నేడు ఈ విధంగా నిలబెట్టింది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ఈరోజు మొదలుకొని యేసు ప్రభువే నిన్ను బ్రతికించాడు కనుక యేసు ప్రభు కోసమే బ్రతికానంటే అలాగేనండి అయ్యా అని చెప్పి ఇంటికి వచ్చాను. ఆ రిపోర్ట్లు మా అమ్మకి ఇచ్చి మా అమ్మతో చెప్పానమ్మా యేసు ప్రభు బ్రతికించాడు కాబట్టి నేను యేసు ప్రభు కోసం బ్రతికానంటే, మా అమ్మంది ఇప్పుడు అన్నావు కానీ ఇంకెప్పుడు అనొద్దు, మీ నాన్న అసలే త్రాగుబోతూ, నువ్వు యేసు ప్రభు అన్నావంటే ఈ బ్రతుకు కూడా మనకు ఉండదంటే, నేను ఒకటే అన్నాను, చనిపోతుంటే తీసుకెళ్ళి పాతి పెడదామని మీరు చూశారు, కానీ చనిపోతుంటే నన్ను బ్రతికించాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి బ్రతికించిన దేవుని కోసం బ్రతుకుతని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఒక పెంతుకోస్తు ప్రార్థనా మందిరం ఉంటే అక్కడికి వెళ్ళాను. ఆ పాస్టర్ గారు నన్ను చూసి ఒకే ఒక మాట అన్నారు, బాబు ఇదంతా చెప్పిన తర్వాత నువ్వెక్కడ నిలబడినా ఈ మాట చెప్పునానా, యేసయ్య కోసమే చెప్పానంటే, అలాగే ప్రియులరా ఆయన కూడా తిరుగుతూ ఆయా ప్రాంతాలు వెళ్ళి యేసు ప్రభు వారు ఎంత గొప్ప కార్యం చేశారో, ఎలాగ చేశారో చెప్తా ఉంటే కొన్ని వందల మంది యేసే దేవుడని వెంబడించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చివరి 4 మాటలు చెప్పి నేను ముగించేస్తాను ప్రియులరా. ఎప్పుడైతే అలాగా అనేకులు వస్తూ ఉన్నారు, అయితే మా అమ్మగారు మా నాన్నగారు రావట్లేదు. ఒకరోజు తెల్లవారుజామున గుళ్ళో పడి ప్రార్థన చేస్తూ ఉంటే నా పక్కన ఇంకొక ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్నగారు. నాన్న నువ్వేంటి నాన్న, నువ్వెందుకు ఏడుస్తున్నావు నాన్న అంటే, మా నాన్న చెప్పారు, ఇదిగో ఏ యేసు ప్రభు అయితే నిన్ను బ్రతికించాడో అదే యేసు ప్రభు నాతో కూడా మాట్లాడారని చెప్పి సంపూర్ణంగా మా నాన్నగారు త్రాగుడి నుంచి విడుదల పొందారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నాన్నగారు మారటమే కాదు, మా అమ్మగారు మారారు. మా అమ్మగారు మారటమే కాదు, మా కుటుంబం అంతా మారిపోయి నేను నా ఇంటి వారము యెహోవానే సేవించదమనే ఆ సంపూర్ణమైన వాగ్దానము అక్షరాల 100% నా కుటుంబం పట్ల నెరవేర్చారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు చనిపోయిన వ్యక్తినండి, సంపూర్ణంగా మట్టిగా మారిపోయిన వ్యక్తిని, కానీ యేసయ్య తన మహా ఉన్నతమైన కృపను బట్టి నన్ను బ్రతికించడమే కాదు నా కుటుంబాన్ని రక్షించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మా నాన్నగారు బాగా త్రాగి అందరిని తిట్టేవాడు, కానీ ఎప్పుడైతే బైబిల్ పట్టుకుని మందిరంకి వెళ్తా మొదలెట్టాడో మా వీధిలో ఉన్న 30 కుటుంబాలు మారిపోయాయండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అలాగును ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం నన్ను బ్రతికించడమే కాదు, నా కుటుంబాన్ని మార్చడమే కాదు, నా వీధి వారిని కూడా మార్చారు. ప్రభు నన్ను దేవుని పనికి పిలిచారు. నాకు చదువు లేదండి, ఏమీ చేత కాదు, కానీ 150 కీర్తనలు ప్రియులరా, ఏ హస్తమైతే నన్ను బాగు చేసిందో అదే హస్తము ద్వారా ప్రభు నాకు ఈ కీర్తనలు నేర్పించారు, బైబిల్ నేర్పించారు. ఆ తర్వాత సేవకు నన్ను పిలిచారు. సేవలో
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సేవలో వాడుకునే కృప ప్రభు ఇచ్చారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1998 సంవత్సరం నవంబర్ 18వ తారీఖున యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకు అంగీకరించి నీటి మూలంగా బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ప్రియులారా మా పాస్టర్ గారి దగ్గర 4 సంవత్సరాలు ఉన్నాను. ఆ తర్వాత నాకు 2002 మే 22 వివాహం జరిగింది. చక్కటి భార్యను ప్రభు నాకు ఇచ్చారు. నేను ఇప్పుడు భీమవరం పక్కన ఏలంపూడి అనే గ్రామంలో సేవ చేస్తున్నాను. క్యాన్సర్ వ్యాధితో చనిపోయిన వ్యక్తినండి యేసయ్య నాకు వివాహం చేశాడు. 2 పిల్లలను ఇచ్చాడు. ఇప్పుడు మా పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, మా బాబు ఇంటర్ ఫస్ట్ చదువుతున్నాడు. చక్కటి కుటుంబం కలిగి ప్రియులారా ఇలా గనులైన దైవజనులు ఏ ప్రాంతాన్ని పిలిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళి నాకు ఒకటే చేతనవునండి, నేను ఆరాధించే దేవుడు చేతకాని వాడు కాదు, సజీవుడైన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఆరాధించే దేవుడు సారం లేని వాడు కాదు, సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈ రీతిగా పల్లెలు పట్టణాలు అనేక ప్రాంతాలు వెళ్ళి ఈ సాక్ష్యం చెప్తా ఉంటే ఇప్పటి వరకు 30 మంది క్యాన్సర్ రోగులు బాగుపడ్డారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా బాగుపడ్డారంటే నేను ఎత్తిమే చేసి ప్రార్థన చేస్తే కాదండి, ఏ మైకులోంచి అయితే ఒక మాట వచ్చి నన్ను బాగు చేసిందో ఇలా సాక్ష్యం చెప్తానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో ఆ మైకులు ఎట్టినప్పుడు ప్రియులరా అనేకులు ఆ మంచాల మీద ఉండి భయంకరమైన వ్యాధితో ఉన్నప్పుడు నిశ్చయముగా యేసయ్య వారిని బాగు చేశాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? ఈ రాత్రి చెప్తున్నాను ప్రియులరా, ఈ రాత్రి ఆయన ఇక్కడ కూడా బాగు చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఇక్కడ కూడా నిలిచి ఉన్నాడు. ఆయన ప్రతి జీవితాన్ని అద్భుతంగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అల్పమైన నా జీవితాన్ని పూర్తిగా చనిపోయిన నా బ్రతుకుని యేసయ్య అద్భుతంగా చేశాడు. ఇదే ప్రియులారా సజీవమైన సాక్ష్యం. నా జీవితంలో యేసయ్య చేసిన కార్యం. ఈ రాత్రి ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నారో, యేసు కావాలని కోరుకున్నారో, యేసయ్య రావాలని కోరుకున్నారో, యేసు దేవుడని నమ్ముతున్నారో, ఈ రాత్రి మీ జీవితంలో కూడా ఇలాంటి అద్భుతము చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. నమ్మితే గట్టిగా సభలో స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసయ్య జీవితాన్ని మార్చేవాడు, యేసయ్య జీవితాన్ని అద్భుతంగా చేసేవాడు, యేసయ్య గొప్ప కార్యాలు జరిగించేవాడు. కనుక ఈ రాత్రి ఈ సభలో ఉన్నవారే కాదు కానీ ఈ శబ్దయంత్రం ద్వారా అనేక చోట్ల వింటున్నారు, వారందరినీ కూడా యేసయ్య అద్భుతంగా మార్చి గొప్ప కార్యము చేయునుగాక. ఆమేన్.